అంటే కొద్ది రోజుల క్రితం వరకు కూడా నేను అసెంబ్లీకి రాను, మీ బుద్ధున్నది చేసుకోండి. సో ఆర్టికల్ ఏదైతే 119/4 అని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు స్పీకర్ గారు, ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. సో దాని ద్వారా 60 రోజులు అసెంబ్లీకి హాజరవ్వకపోతే డిస్క్వాలిఫై చేస్తారంట. నచ్చింది చేసుకోండి, బుద్ధున్నది చేసుకోండి అని చెప్తూ గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇటకేలకు 2 రోజుల నుంచి కూడా నేను అసెంబ్లీకి వస్తున్నాను అనే లీకులు ఇవ్వడం, ఆ తర్వాత ఆయనకు సంబంధించిన కొద్దిమంది సీనియర్ లీడర్స్ కూడా చెప్పడం జరిగింది. ఎటకేలకు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. పూర్తిగా గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ పూర్తిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మాకు ప్రతిపక్ష నేతగా గుర్తించండి, ఏమి ఇది అడుక్కోవడం? సో ప్రజలు ప్రతిపక్ష హోదా రాదు, దానికి కూడా మీరు అర్హులు కాదు అంటూ 11 ఇచ్చి పక్కన కూర్చోబెడితే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఏ విధంగా అడుగుతున్నారంటూ కూడా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు కాదు, ఎవరు కాదు, ప్రజలు మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చింది 11, చక్కగా 11 మంది వెళ్ళి ఆ ప్రాంతానికి సంబంధించి కావచ్చు, వీలైతే రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఉంటే అడగండి అంటూ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులు. ఇక జగన్కు ప్రతిపక్ష నేత హోదా కావాలంటూ పూర్తిగా ఈరోజు డిమాండ్ అక్కడ హడావిడి చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా గవర్నర్ గారు ప్రసంగంలో కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలపై పూర్తిగా గవర్నర్ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, అన్ని అంశాల్లోనూ గత ప్రభుత్వం విఫలమైంది అంటూ కూడా గవర్నర్ గారు పూర్తిగా దానికి సంబంధించి మాట్లాడారు. ఇక ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం భారీ మెజార్టీతో ఏర్పాటైన విషయాన్ని కూడా గవర్నర్ ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో కూడా దాంట్లో క్లియర్గా వివరించే ప్రయత్నం చేశారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం అంటూ కూడా గవర్నర్ గారు మాట్లాడిన పరిస్థితి. ఇక వైసీపీ సభ్యుల నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగం కూడా కొనసాగింది. పూర్తిగా గవర్నర్ ప్రతులను కూడా చించేసి స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి హడావిడి చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడే కూర్చున్న దగ్గర నుంచి లేచినటువంటి పరిస్థితి లేదు. మిగతా ఆయనకు సంబంధించిన ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడికి వచ్చి హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఇక పూర్తిగా నినాదాలు చేస్తూ కూడా అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. నిజంగా చెప్పాలంటే పూర్తిగా గవర్నర్ ప్రసంగాన్ని విని ఏం మాట్లాడారో దానికి తర్వాత సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అంత ఓపిక నిజంగా వాళ్ళు వచ్చిందే ఇలాంటి రచ్చ చేసి ఏదో ఇబ్బందికర పరిస్థితులు సృష్టించి ఏదో హడావిడి చేసి మాకు సమయం ఇవ్వలేదు, మేము గవర్నర్ గారిని అడుగుతున్నాము అంటే, నిజంగా చెప్పాలంటే గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ తర్వాత సభ మళ్ళీ ప్రారంభమైన తర్వాత విరామం తర్వాత అంటే ఈరోజు సెలవిచ్చేసి మరి రేపు ఎల్లుండి సభ మళ్ళీ మొదలైన తర్వాత అప్పుడు గవర్నర్ ప్రసంగం పైన మాట్లాడే అవకాశం వస్తే అప్పుడు మాట్లాడాలి. అది కాదని తెలిసి కూడా ఇప్పుడు హడావిడి చేసి ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇది పూర్తిగా ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. నిజంగా అక్కడికి వచ్చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, రాజ్యాంగాన్ని పరిరక్షించండి, మాకు మాట్లాడే స్వతంత్రాన్ని ఇవ్వండి, మీరు వస్తే కదా, వచ్చిన తర్వాత కదా మీకు మైక్ ఇస్తారా ఇవ్వరా తెలిసేది అంటూ కూడా ప్రజలే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా అంటే మనం చూసాం, అంటే 60 రోజులు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందనే భయంతో వచ్చారు తప్పించి ఇక్కడ ఏదో ప్రజల కోసం కాదు అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. పూర్తిగా దీనికి సంబంధించి కూటమి నేతలే కాదు, ప్రజలే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు. 11 అంటే ఆయనతో పాటు 11 సీట్లు కట్టబెడితే ఆ ప్రాంత సమస్యలను అక్కడికి వెళ్ళి ప్రస్తావించేసేందుకు పోయి ఈ విధంగా హడావిడి చేస్తారా అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి జగన్ రెడ్డి అంతా కూడా మీకు తెలియదా అంటూ కూడా చాలామంది సీనియర్ లీడర్స్ కావచ్చు, విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకం